వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మ అవార్డ్స్ కోసం సిఫార్సుల్ని పంపించాం. కేంద్రం ఎందుకు పెడచెవిన పెడుతోంది? మేము సిఫార్సు చేసినటువంటి 5గురికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఇవ్వలేదు? ఇది తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే దీనికి కౌంటర్ గా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గద్దర్ కి బరాబర్ పద్మశ్రీ ఇవ్వము అనే మాట. మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్ గారు. దయాకర్ గారు నమస్కారం అండి. నమస్తే. సో గద్దర్ కి మేము బరాబర్ ఇవ్వము, బోల్డ్ అంత మందిని చంపేశాడు, అందులో మా బీజేపీ లీడర్లు కూడా ఉన్నారు, అలాంటి పర్సన్ కి మేము ఎలా ఇస్తాము అని బండి సంజయ్ అంటున్నారు. ఇవ్వకు, ఎవరి ఏమన్నారు? నిన్ను మేము అడగడం వరకే చేసేది మేము ఇస్తాం రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు నీకు గద్దర్ మావోయిస్ట్ గా నక్సలైట్ గా కనపడ్డా, అంబేద్కరిస్ట్ కనపడలేదా, తెలంగాణ ఉద్యమకారుడు కనపడలేదా, బుద్ధిస్ట్ కనపడలేదా, లేకపోతే ప్రజా ఉద్యమకారుడు కనపడలేదా? మీరు కిషన్ రెడ్డి గారిని కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టాలని, అంబేద్కర్ పేరు పార్లమెంట్ కు పెట్టాలని సూచించినాడు కాలేదా? సమతామూర్తి విగ్రహానికి మోదీ అటెండ్ అయితే ఆ రోజు ఆడ పాట పాడుకుంటున్న గద్దర్ మీకు సమతామూర్తి కనబడలేదా? లేదంటే ఇలా సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉన్న గద్దర్ ఎందుకు కనపడలేదు? అన్నిటికంటే ముఖ్యంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పంచశీలను కట్టుకొని దేశమంతా తిరిగిన ఎందుకు గద్దర్ మీకు కనపడలేదు? కాబట్టి ఎంతో మంది మీకు కూడా తెలుసు, నక్సల్వాదులు, వామపక్షవాదులు, న్యూట్రలిస్టులు, హేతువాదులకు పద్మశ్రీలు వచ్చినాయి భారతదేశ చరిత్రలో. మీరు ఎవరికి ఇస్తారో మీరు ఇచ్చుకోండి, మేము ఇస్తాం, మేము ఇచ్చేటోళ్ళకు మేము ఇస్తాం రేపు వచ్చినాక. కానీ గద్దర్ను అవమానించడం ఎందుకు? తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం ఎందుకు? దళిత ఉద్యమ ఐకన్స్ ఎందుకు? ప్రజా యుద్ధ నౌకను ఎందుకు మీరు అవమానిస్తున్నారు? దానికి మూల్యం చెల్లించుకుంటారు తప్పనిసరి. అయితే గద్దర్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆ ఉద్యమాన్ని వీడి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత కదా. ఆ కాలంలో తను బుల్లెట్ నే నమ్ముకొని వెళ్లారు, బుల్లెట్ తోనే రాజ్యాధికారం వస్తుంది, ఆ మాటలు విని బోల్డ్ అంత మంది యువత ఆ దారిన వెళ్లారు, ఆ దారిన వెళ్లడంతోనే చాలా మంది చనిపోయారు అనే మాట ఉంది. దాన్నే బండి సంజయ్ ఇప్పుడు చెప్తున్నారు. మీరు చెప్తున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆయన ఆ వాదాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత కదా. ఇప్పుడు నెల్సన్ మండేలా ఆఫ్రికా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా కొట్లాడాడు, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అంటే పూర్వాంకం తీసుకుంటే ఎవరినైనా సరే ఆ జీవితాన్ని మీరు ప్రస్తావనకు తేవాలనుకుంటే మరి మీ అనుబంధ సంఘాలు కూడా ఎంతో మందిని చంపినాయి, ఎంతో మందికి నిరాశ్రయులను చేసినాయి, ఎంతో మంది మీద దాడులు చేసినాయి. మరి వాళ్ళకి ఎట్లా ఇచ్చింది? సంఘ పరివారకు సంబంధించిన వాళ్ళు ఎంతో మందికి వచ్చినాయి కదా. ఇప్పుడు 6 ఏళ్ల పాపను రేప్ చేసి చంపినోనికి మీ పార్టీ నాయకులు పూలదండలు వేసుకొని తీసుకొస్తున్నారు. అదేం సంస్కృతి? అంటే అట్లాంటి వాళ్ళకి గౌరవాలు దొరుకుతాయా? గద్దర్ లాంటి వాళ్ళకి దక్కవా? కాబట్టి బీజేపీ ఆలోచన, లేదంటే బీజేపీ ప్రభుత్వం ఆలోచన, లేకపోతే బండి సంజయ్ సొంత ఆలోచన, లేదంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళ హోంశాఖ యొక్క ఆలోచన, మీరు తేల్చుకోండి. కానీ ఇవాళ తెలంగాణలో ఉన్న ఒక ఐకానిక్ స్టార్, మేము తెలంగాణ ప్రభుత్వం ఆయన యొక్క జయంతిని చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఒక సాంస్కృతిక ఒక మండలిని కడుతుంది, ఆయన జీవితాన్ని భవిష్యత్ తరాలకు మోడల్ గా చూపిస్తున్నారు. మీరేమంటున్నారు? నక్సలైట్ అంటున్నారు. బౌద్ధ సాంప్రదాయాల ప్రకారమే కదా ఆయన జీవితం ఖననమైంది. మావోయిస్ట్ ఎవరైనా, లేకపోతే జనశక్తి అయినా, ఇంకెవరైనా కమ్యూనిస్టులు బౌద్ధ సాంప్రదాయాల ప్రకారం ఖననం జరుగుతుందా? మరి మీకు అప్పుడు కన్లేట్ పోయినాయి. మొన్ననే కదా 1 ఇయర్ జరిగిందని కూడా మర్చిపోయిందా? కాబట్టి వాళ్ళ ఉద్దేశం క్లియర్. వాళ్ళు దళిత బహుజనుల పట్ల వాళ్ళకు ఉండే అవగాహన అది. దళిత బహుజనుల కొరకు ఎన్నో పోరాటాలు చేసింది, ఎన్నో కుల సంఘాలకు మద్దతునిచ్చింది, ప్రజా సంఘాలకు మద్దతునిచ్చింది. తెలంగాణ కొరకు 6 బుల్లెట్లు తీసుకున్నాడు, చచ్చి బతికినోడు. అటు ఒకప్పుడు ఒక సందర్భంలో మావోయిస్టులు సైతం ఆయనను బహిష్కరించడనే నెపం కూడా ఎన్నుకున్నాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇలా ఒక సాంఘిక సంస్కర్తగా
తెలంగాణ ప్రజల దృష్టిలో, తెలుగు ప్రజల దృష్టిలో ఉంటే మీకు ది గ్రేట్ బలడీర్, మీకు నక్సల్ కనపడరు. ఇది కాబట్టి వాళ్ళ చైతన్యం, వాళ్ళకి ఆ సంగతి ఏంటనేది భవిష్యత్తులో ఈ దళిత బహుజనుల నుంచి వచ్చే వ్యతిరేకత తెలుస్తుంది బండి సంజయ్ గారికి. భారీ మూల్యం చెల్లించక తప్పదు అంటే ఎట్లా, రాజకీయంగానా, సామాజికంగానా? డెఫినెట్లీ. ఎందుకు తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళకు మద్దతునియాలి? ఎందుకు దళిత ఉద్యమకారులు వాళ్ళకి మద్దతునియాలి? ఎందుకు సామాజిక ఉద్యమకారులు మద్దతు ఇవ్వాలి? ఎందుకు బుద్ధ లేకపోతే రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడే సంస్థలు వాళ్ళకి మద్దతు ఇవ్వాలి? ఇవన్నీ కూడా ఆలోచించుకోకుంటే మాట్లాడలే వాళ్ళు. కాంట్రాని క్రియేట్ చేయడానికి చేసిన ఒక కుట్ర. డెఫినెట్ గా అది అమిత్ షా నుంచి వచ్చిన డెరివేషన్ అని నేను అనుకుంటున్నా. వాళ్ళ విధానం అదని చెప్పింది కాబట్టి మేము ఇచ్చుకుంటాం లేని ఆయన నువ్వేమి మీదేమున్నది, ఇంకో 3-4 ఏళ్లలో మీ ప్రభుత్వం కూలబోతున్నది, మీరు భూస్థాపితం కాబోతున్నారు. అప్పుడు మేము వచ్చినాక మేము పద్మశ్రీలు కాదు పద్మవిభూషణలు ఇచ్చుకుంటాం, పద్మభూషణలు ఇచ్చుకుంటాం. కానీ మీరు గద్దర్ జయంతికి రండి, మీరు కూడా రండి. ఎందుకంటే గద్దర్ జయంతి అనేది అందరు జరుపుకుంటున్నారు, కమ్యూనిస్టులు కూడా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఎంత దగ్గర మనకు తెలియదా? కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ఎంత దగ్గర గద్దర్ గారు మాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ ఉండి వాళ్ళు ఆడిచ్చే ఆటలకు అందరు కూడా వీళ్ళు డూడు బసవన లేక ముదపప్పులు లెక్క ఆడుతున్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు. మరి మీకే ఇంత స్థాయి, ఇంత హోదా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇలా విడిపోయినాక వాళ్ళు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు అక్కడ ఉన్న బీజేపీ నాయకులు 2 లక్షల కోట్ల రూపాయల ఏంటిది ప్యాకేజ్ తెచ్చుకున్నారు. సరే స్టేటస్ అంటే ఇవ్వలేకపోయింది వాళ్ళకి. మరి మీరు ఈడ ఉన్నారు పప్పుల్లాగా ఇద్దరు, ఒక 2 లక్షల, ఆయన 1 లక్ష కోట్లు, నువ్వు 1 లక్ష కోట్లు తెలంగాణ అభివృద్ధికి తీరాదు. తెలంగాణ ప్రభుత్వం అర్హుల జాబితా ఇవ్వలే, తెలంగాణ ప్రభుత్వం గద్దర్ లాంటి వాళ్ళు తెచ్చింది. గద్దర్ని ప్రస్తావన తెస్తున్నారు కదా. తెలంగాణ జాతీయ గీతం రాసిన అంత్యశ్రీకి ఎందుకు ఇవ్వలేకపోయింది? చుక్కా రామయ్య గారికి ఎందుకు ఇవ్వలేకపోయింది? ఇలాంటి మంచి వ్యక్తులకు మీరు అవార్డులు ఇవ్వడానికి మీకు చేత కాలేదు. కానీ గద్దర్ మీద ఈరోజు ఏ రకంగా మీరు కుట్రలు చేస్తుండ్రో, గద్దర్ను టార్గెట్ చేయడం వెనుక బీజేపీ భావజాలం మీద కూడా అందరికి తెలుసు. కాబట్టి ఇలా బుద్ధిస్టులైనా లేకపోతే మైనారిటీలైనా ఆయనను గౌరవిస్తున్న, అభిమానిస్తున్న ఉద్దేశంతో. మరి హిందూ ధర్మంలో బుద్ధం దశావతారం కదా, పంచశీలను పెట్టుకొని కదా ఆయన అంబేద్కర్ను, రాజ్యాంగాన్ని పెట్టుకొని పోయింది. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షిస్తామంటారు, రాజ్యాంగ రక్షకుల పట్ల వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళకు అర్బన్ నక్సలైట్లు వాళ్ళని ప్రశ్నించేటోళ్ళు ఇట్లా దొరుకుతారు. నేనంటున్న కవిత గారు మీకు గుర్తుంది కదా, మోదీ మీటింగ్ లో పోయి కింద కూర్చున్నాడు. మోదీ మీటింగ్ లో, హైదరాబాద్ లో జరిగిన జింకానా గ్రౌండ్స్ మీటింగ్ లో గద్దర్ కింద కూర్చున్నాడు. ఆ రోజు మీకు రాలేదా? బండారు దత్తాత్రేయ అలైబలైలో పాల్గొన్నాడు, మీకు గద్దర్ నక్సలైట్ అని గుర్తు రాలేదా? ఇలా బీజేపీ మీటింగ్ లకు వచ్చిన రోజు మీకు గుర్తు రాలేదంటే ఎలాంటి భావజాలంతో మీరున్నారో తెలుస్తూనే ఉంది. ఇది కేవలం గద్దర్ పట్ల వాళ్ళకు నక్కసు. మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ వ్యాఖ్యలు వెనుకకు తీసుకోండి, సారీ చెప్పండి, గద్దర్ ఫ్యామిలీకి సారీ చెప్పండి. గద్దర్ సాక్రిఫైస్ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా జరిగిందో తెలుసు కదా. వాళ్ళకు 6 తూటాలు తీసుకున్న రోజున ఎవరి కొరకు తీసుకున్నారు? 96లో జనసభ, తెలంగాణ మహాసభ సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులు మీకు ఈ రకంగా కనబడుతున్న పరిస్థితి ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. బీజేపీ ఆలోచన ధోరణి ఎట్లా ఉందో అందరూ గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇప్పుడు దళితులు ఎందుకు మద్దతు ఇవ్వాలి, బడుగు బలహీన వర్గాలు బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలి, రాజకీయంగా వాళ్ళతో ఎందుకు ఉండాలి అనుకున్నప్పుడు మందకృష్ణ మాదిగ గారికి అనౌన్స్ చేశారు కదా, ఎవరు రికమెండ్ చేయకపోయినప్పటికీ వచ్చింది కదా ఒక రిప్రజెంటేషన్ అనేది అక్కడి నుంచి. మందకృష్ణ మాదిగ గారికి కూడా 100 సార్లు మేము మెచ్చుకుంటాం. కానీ గద్దర్ను అవమానించే హక్కు మీకు. మందకృష్ణకు పద్మశ్రీ ఏంటి, పద్మ విభూషణ్ ఏంటి? సామాజికోద్యమాలకు ఇలా పట్టుకొమ్మల దక్షిణ భారతదేశంలో కాదు, భారతదేశంలో ఉన్న వ్యక్తి. నాట్ ఓన్లీ వర్గీకరణ కదా, వర్గీకరణ అనేది చిన్న ఎలిమెంట్. ఇవాళ దివ్యాంగుల కొరకు కొట్లాడింది, వికలాంగుల కొరకు, ఇలా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ల కొరకు కొట్లాడిండు, ఆరోగ్యశ్రీని తెచ్చిండు, వృద్ధులు వితంతులకు పెన్షన్ల కొరకు కొట్లాడిండు, సింగిల్ ఉమెన్ వాళ్ళకు. ఎన్ని ఎక్కడ దాడులు జరిగినా పోయి కొట్లాడిండు మందకృష్ణ. పద్మశ్రీని ఎందుకు, పద్మ విభూషణ్ ఇచ్చేదానికి ఏమైంది ఇలా? కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన తీరేందో, మేము మందకృష్ణకి ఇచ్చినాం గద్దర్కి లేదు అని అంటే, మందకృష్ణకి ఇచ్చిందని ఎవరు వ్యతిరేకిస్తుంది? ఎవరైనా వ్యతిరేకించిందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు కదా, మేము సంతోషిస్తున్నాం అట్లీస్ట్ మా తెలంగాణలో ఒక మందకృష్ణ కన్నా ఇచ్చిందని. అదే అందరి మాదిరిగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు 5, 3, 2, 4 రాష్ట్రాలను బట్టి ఇచ్చింది కదా, అట్లా ఈడ కూడా 2, 3 ఇచ్చుంటే అందశ్రీకి చుక్కరామయ్య గారి లాంటి వాళ్ళకన్నా ఇద్దరు కదా, ఎందుకు ఇవ్వలేకపోయింది?
ఎందుకు ఇవ్వలేకపోయారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు? రీజన్ ఏంటి అనుకుంటున్నారు? రీజన్ ఏంటి? రీజన్ వాళ్ళు చేతగాని వాళ్ళు, ఇవ్వడం చేత కాదు, మాట్లాడడమే చేతనే. రాజకీయాల కోసం మాత్రమే ఉన్నారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. తెలంగాణ కోసం వాళ్ళు లేరు. తెలంగాణ కోసం ఉంటే మీరు 2 లక్షల కోట్ల అసెట్స్ క్రియేట్ చేయడానికి మీరు తీసుకురండి. మీరు నువ్వు 1 లక్ష, ఆయన 1 లక్ష, పట్టుకరా 2 లక్షల కోట్లు. మీరు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇవ్వలేరు, ఇండ్లకే గ్రాంటీన్ ఎయిడ్స్ చేయలేరు, సివిల్ సప్లైకి సంబంధించి చేయలేరు. మీరు ఇలా వచ్చి తెలంగాణ రాజకీయాల్లో మాట్లాడితే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? కేవలం రాజకీయం కోసం ఉద్దేశపూర్వకంగా బండి సంజయ్ చేసిన స్టేట్మెంట్స్ ను వాళ్ళ బీజేపీ పార్టీ నుంచి చేయించిందనేది నాకు అంచనా. అది కాకపోతే బండి సంజయ్ వ్యక్తిగతంగా చేస్తే తనకంటే ఎక్కువ లాస్ అయ్యేటోళ్ళు ఎవరు? బీజేపీకి సంబంధించిన అందరూ దీంతో ఏకీభవిస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఏ విధంగా అందరితో ఉన్నాడో, ఏ విధంగా అన్ని పార్టీలతో కలిసి ఉన్నాడో తన చివరి 10 సంవత్సరాలు మీరు గమనిస్తే తెలుస్తుంది. మీరు కూడా మీడియా కవరేజ్ చేసిండ్రు కదా ఎట్లా ఉన్నది గద్దర్ అంటే. ప్రతి ప్రజా సమస్య దగ్గర కొట్లాడిండు, ప్రజాయాత్ర చేసిండు తెలంగాణ కోసం. ఒక నాన్ పార్టీ సింగిల్ ఐకన్, ఒక లెజెండరీగా ఉన్న తను చేతగాని రోజుల్లో కూడా తనకు బీపీ షుగర్లు ఉన్న తెలంగాణ కొరకు పోరాడిండు. ఎట్లా కేసీఆర్ కొట్లాడిండో కేసీఆర్ గద్దర్కి వయసు వరుస జరిగేది. ఆ నిరాహార దీక్ష చేసేటప్పుడు మళ్ళా గద్దర్ తెర మీదకి రాగానే ఇమీడియట్ గా దాన్ని మానుకొని గద్దర్ని కూడా గౌరవించండి ఒక రోజు. అట్లాంటిది మీరు తెలంగాణ ఉద్యమంలో లేరు. సరే కిషన్ రెడ్డి గారు అంటే ఉండొచ్చు, మనోడు లేడు కదా. బండి సంజయ్కి గద్దర్ యొక్క త్యాగం ఎట్లా అర్థమైంది? కాబట్టి ఇది సరి చూసుకోవాలి మిత్రుడే నాకు కూడా. కానీ ఇలాంటి సందర్భాలు పార్టీలు మాట్లాడమన్నప్పుడు మాట్లాడితే వచ్చే సమస్య మీకు వ్యక్తిగతంగా కూడా వస్తుంది. అది చరిత్రలో ఒక బ్యాడ్ రిమార్క్ గా బండి సంజయ్కి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాస్తానని నిన్న అనౌన్స్ చేశారు. ఆల్రెడీ గద్దర్ భార్య విమలక్క ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది అనుకుంటున్నారా మీరు? చేస్తే వాళ్ళకే క్రెడిట్ వస్తుంది, చెయ్యకపోతే మేమిస్తాం డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు తెలుసా మీకు కవిత గారు? కేవలం తన బట్టి గారి పాదయాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీని కలిసి తన సంతోషాన్ని పట్టలేక రాహుల్ గాంధీని ముద్దు పెట్టిండు. అప్పటి నుంచి ఇలా కద్దు. ఇది సమస్య. రాహుల్ గాంధీకి ముద్దు పెడితే మరి మీరు కూడా ముద్దు పెట్టించుకోకపోయినారు గదర్తో. మీకేం పెట్టనండి. రాజ్యాంగ పరిరక్షణ కోసం యోధుల్లాగా కొట్లాడుతూ భారత్ జోడో యాత్ర ఒక మాట ఎప్పుడో చర్చకు వస్తే అలాంటి సందర్భాలు తీసుకుని భారత్ జోడో యాత్ర చేసింది రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని సంకల పెట్టుకుని దేశమంతా తిరుగుతుండే. ఇప్పటికి 2018 ఎన్నికల్లో వారి రిక్వెస్ట్ మేరకే వచ్చింది. ఇక్కడ ఎవరు? రాహుల్ గాంధీ గారి రిక్వెస్ట్ మేరకు వచ్చింది. కానీ మిమ్మల్ని కూడా వదలలేదు కదా. వారిని ఇదండి, ఎవరైతే మన చిన్నజీయర్ స్వామి గారు ఉన్నారో వారిని అడగండి. సమతామూర్తి కొరకు పాట పాడి హైందవ ధర్మాలు ఆ రోజు కమ్యూనిస్ట్ నక్సలైట్ కూడా ఇట్లనే అన్నారు. ఆయన ఏంది మొత్తం ఇచ్చోడైండారు. ఆయన సర్వసంఘ పరిత్యాగిలాగా ఉంటూ అన్ని సంఘాలు నాయే అంటూ నేను మానవత్వాన్ని నమ్ముకున్నా అంటూ వచ్చిన గద్దర్ మీకు నచ్చలేదంటే ఇంకా మీకు ఎలాంటి వ్యక్తులు నచ్చుతారో మీరు ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పి నేను బండి సంజయ్ గారికి సూచిస్తున్నా. అన్నిటికంటే ఈ రోజు ఒక వ్యక్తి మీద కామెంట్ చేసేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తారు, కానీ వాళ్ళు 100 సార్లు అనడం కోసం ఒక వ్యక్తిని ఎంచుకుంటున్నారు. చూద్దాం అది. ఎందుకంటే వాళ్ళ పార్టీ విధానమో ఏదో ఇంకా తేలాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద మిక్స్డ్ అభిప్రాయాలు వస్తున్నాయి. బండి సంజయ్ వ్యక్తిగతంగా అంటుండ్రు, కొంతమంది ఇట్లా అంటారు అట్లా అంటుండ్రు. చూద్దాం. పార్టీది కూడా ఇప్పుడు అమిత్ షా ఏమన్నాడు? అంబేద్కర్ ను మీరు ఎందుకు ఈ రోజు అవమానించిందనంటే అమిత్ షా కూడా సౌండ్ చేస్తలేడు. అమిత్ షా భారత రాజ్యాంగానికి పుట్టిన నాయకుడే కదా. లేకపోతే అమిత్ షా అయినా సరే ఆయన కనీస నాయకుడు అయ్యేది కాదు రాజరికంలో. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా నాయకుడు అయినోడే కదా. మరి ఎట్లా ఇవాళ అంబేద్కర్ అన్నాడు? ఆయన సారీ చెప్పాడు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఒకరేమో భారత రాజ్యాంగము అది ఇది అని మాట్లాడతారు, మేము ప్రజాస్వామికవాదులం, మేము డెమోక్రాట్స్ అంటారు. చివరికి వచ్చినప్పుడు వీళ్ళ అసలు రూపం ఇట్లా ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారతదేశ ప్రజలకు తెలిపిన సంఘటన మరక మంచికి అన్నట్టుగా వీళ్ళ ఉద్దేశాలు కూడా మన జనానికి తెలిసినాయి అనేది నా యొక్క అభిప్రాయం. ఎస్ దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం పర్సనల్ గా కూర్చొని మాట్లాడుకుందాం, మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుందాం. ఎందుకంటే ఇది ఇంత తొందరగా సమస్య పోదు. బోల్డ్ అంత చర్చ అనేది దీని మీద జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.